హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి పిల్లల లంచ్ బాక్స్లోకి అనమాట. ఇది క్విక్గా అయిపోతుంది, అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఆ పిల్లలకి అంటే చాలా ఇష్టం, ఏం చేసినా పొటాటో అది చాలా ఇష్టంగా తినేస్తారు. సో లంచ్ బాక్స్లో కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చుతుంది, అలానే త్వరగా కూడా పని అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈరోజు మీరు పిల్లలకి ఏం కర్రీ తయారు చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈ పొటాటోస్ విషయానికి వస్తే ఇదివరకు పొటాటో కర్రీ అనేది చాలా టేస్ట్ ఉండేదండి, కానీ ఇప్పుడు పొటాటో కర్రీ అసలు టేస్ట్ బాగోట్లేదు అన్నమాట. నేను ఎల్లో కలర్ పొటాటోస్ ఉంటాయి కదా, అంటే మనం పీల్ తీసేసిన తర్వాత అది ఎల్లో షేడ్లో కనుక ఉండినట్లయితే ఆ పొటాటో కర్రీ అస్సలు బాగోట్లేదు. సో మనం ఇలా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పొటాటోస్ అనేది వైట్గా ఉంటే కనుక మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు తెచ్చుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని తెచ్చుకోండి. వైట్ పొటాటోసే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎల్లోవి కొంచెం స్వీట్గా ఉంటున్నాయి. సో ఇక్కడ నేను పొటాటోస్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను, మరొక పక్క నేను కడాయి పెట్టుకుని అందులోకి పొటాటో ఫ్రై వేపుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులో కొంచెం దాల్చిన చెక్క 1/2 ఇంచ్ వరకు యాడ్ చేసుకుని 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈరోజు పిల్లలకి కొంచెం లేవడం అనేది లేట్ అయిందండి. సో వాళ్ళు లేచి లోపల నేను ఫస్ట్ టిఫిన్ చేసే కన్నా కూడా వంట చేసేస్తే పిల్లలకి టిఫిన్ వేడిగా పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పోపులు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన పొటాటో పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవడమే. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయి వచ్చేసి నేను స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తున్నానండి. ఇది మనకి 3 లేయర్ స్టీల్ కడాయి అన్నమాట. ఇదేంటి అంటే మనకు అడుగు మాడిపోకుండా ఉంటుంది, వీటిలో తింటే మంచిది అంటున్నారు కాబట్టి సో నేను ఇక్కడ 3 లేయర్ స్టీల్ కడాయి అయితే తీసుకున్నాను. అసలు ఎలా ఉంటుందో చూద్దాము, లాస్ట్ మాడుతుందా లేదా అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇవి బాగా ఇలా కలిపేసుకుని ఒకసారి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది లాస్ట్లో వేస్తానన్నమాట. మనం సాల్ట్ ఫస్టే వేయడం వల్ల పొటాటోస్ అనేవి మెత్తగా అయిపోతాయి, అదే లాస్ట్ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో దీన్ని ఇంకా సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా చూసారు కదా పొటాటో అనేది కొంచెం దగ్గరికి బాగానే కుక్ అయిపోయింది అనమాట, ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి తగినంత ఉప్పు, కారం వేసేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా విడివిడిగా వేపుకుని ఫ్రై చేసుకుని ఉంచుకుంటే ఇలా ఏదన్నా కర్రీస్లోకి కానీ ఫ్రైస్లోకి కానీ తెచ్చుకున్నట్టయితే చాలా టేస్ట్ ఉంటాయి. బయట షాప్లో కొని తెచ్చుకునే కంటే కూడా మనం ఇంట్లోనే లో ఫ్లేమ్లో చక్కగా ధనియాలు వేపించి పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తాయి. సో ఇక్కడ కర్రీ అనేది ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక పక్కన రైస్ కూడా అయిపోతుంది. ఇంకా నేను ఏం చేస్తానంటే పిల్లలకి కలిపి ఇచ్చేస్తే అలవాటు చేశానండి, లంచ్ బాక్స్లోకి కలిపిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారని. ఇక్కడ ఫ్రై కొంచెం ఎక్కువగానే ఉంది, అందుకని కొంచెం బాక్స్లోకి తీసేసి ఆ మిగతా ఫ్రైలో నేను రైస్ వేసేసి మిక్స్ చేసేసాను అనమాట. పిల్లలకి వాళ్ళు ఈజీగా ఇంకా స్పూన్ వేసుకుని తినేస్తారండి. మా చిన్నపిల్లోడే కాబట్టి వాడికి కలుపుకోవడం రాదు, బాక్స్లో కలపడం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ నేనే మిక్స్ చేసేసి స్పూన్ పెట్టిచ్చేస్తానండి. వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. మిక్స్ చేసుకోవడం రాదు. పెద్దబాబు అంటాడు మిక్స్ చేయకుండా ఇవ్వు అని, ఒకసారి పెడితే తనకు చాలా ఇబ్బంది అయిందంట. వచ్చిన తర్వాత మిక్స్ చేసే ఇవ్వమని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి కలిపి ఇవ్వడం అనేది అలవాటు చేసేసాను. ఇంకా నేను ఇలా కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెట్టేస్తానండి. సో ఈ పొటాటో రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మనం ఇందులో లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా లెమన్ వేసుకుని తినే అలవాటు ఉంటే చక్కగా లెమన్ కూడా ఒక చెక్క వరకు వేసుకుంటే పుల్లగా మనకి పొటాటో రైస్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అనేది ఫిల్ చేసేసానండి. అలానే స్నాక్స్ వచ్చేసి ఈరోజు ఓరియో బిస్కెట్స్ అయితే పెట్టమని అడిగారు అన్నమాట. ఇంకా ఓరియో బిస్కెట్స్ అయితే పెట్టేశాను ఇద్దరికి కూడా.
వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఓరియో బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. నచ్చలేదు అంటే మాత్రం వాళ్ళకి ఏదైనా తిరిగి పెడితే కంపల్సరీ పట్టుకొచ్చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఇంత మార్నింగ్ నుంచి ఎలా ఉన్నారా అనిపిస్తుంది అన్నమాట. కానీ అన్నీ తినాలి కదండి. ఇలా బిస్కెట్సే తింటాను అవే తింటానంటే అవ్వదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాను అన్నమాట. ఫ్రూట్స్ ఒకరోజు పెడతాను, అలానే బిస్కెట్స్ ఒకరోజు, అలా మిక్స్చర్, అలా ఏది స్నాక్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటే అవి పెట్టేస్తాను. ఇంకా లంచ్ బాక్స్లోకి లంచ్ అంతా కూడా ఇలా ప్యాక్ చేసేస్తానండి. ఈరోజు అయితే వాళ్ళకి స్పెషల్గా ఏం పెట్టలేదు. ఇంకా పొటాటో రైస్ ఒకటే పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసాను అన్నమాట. నార్మల్గా అయితే ఏమన్నా స్వీట్ అయినా ఏదన్నా ఉంటే పెట్టేస్తాను. ఇంక ఈరోజు నార్మల్గా పొటాటో రైస్ ఒకటే ప్యాక్ చేసేసాను. లంచ్ బాక్స్లు ఈ స్టీల్ బాక్స్లే పర్ఫెక్ట్గా అనిపిస్తున్నాయండి. చాలా రకాలు చూశాను, హాట్ బాక్స్ టైప్లో కూడా నేను వాడాను అనమాట. వాటి మీద ఇవేంటంటే కొంచెం బెస్ట్ అనిపిస్తున్నాయి. క్లీనింగ్కి ఏంటి వాళ్ళు తీసుకుని తినేటప్పుడు కూడా చాలా వీలుగా అనిపిస్తాయి. ఇవేంటంటే మిల్టన్ అనమాట. ఈ బ్లూ కలర్ క్యాప్ అవి చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఏమనిపించదు, కానీ క్యాప్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం టైట్ ఉంటుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేశాను కదా. ఇక్కడ పిల్లలు అయితే లేచిపోయి ఫ్రెష్ అయిపోతున్నారు. వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేసేస్తున్నాను, దోశ. ఇంకొక పక్కన హాట్ వాటర్లో కొంచెం సినమన్ పౌడర్ వేసి అలానే కొంచెం సోంపు అయితే యాడ్ చేసుకున్నానండి. ఈరోజు డీటాక్స్ డ్రింక్ అనేది తయారు చేస్తున్నాను అన్నమాట. టిఫిన్ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నాకు మా హస్బెండ్కి ఈ సినమన్ వాటర్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట గ్లాసుల్లో. చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఈ లోపల నా పని అంతా అయిపోతుంది. సో తాయితీగా తాగుదాం అన్నట్టు పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది చల్లారుతూ ఉందన్నమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు వెళ్ళేంత వరకు చాలా హడావిడిగా ఉంటుందండి. చాలా బిజీగా అయిపోతుంది. ఎంత త్వరగా లేచినా కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టిచ్చేసాను అన్నమాట. వాళ్ళు టిఫిన్ తింటున్నారు. మా హస్బెండ్కి వాటర్ అయితే ఇచ్చేసానన్నమాట. ఆయన వాటర్ పట్టుకుని ఏదో ఫోన్లో చూసుకుంటూ ఉన్నారన్నమాట. వర్క్ ఏదో చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలైతే టైం అయిపోయింది. వాళ్ళ డాడీ తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మిగిలిన వర్క్ అనేది జరుగుతుందండి. మిగతా పని అంతా నేను తర్వాత చేసుకుంటాను. పిల్లలకి వాళ్ళు వెళ్ళేంత వరకు దగ్గరుండి వాళ్ళని పంపించేస్తాను. వాళ్ళు వెళ్ళేంత వరకు హడావిడేనండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతాము. ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ మటన్ తీసుకొచ్చారండి. ఇంకా మళ్ళీ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ పిల్లల్ని దించిన తర్వాత అక్కడ మటన్ ఏదో బాగుంది అనేసి పట్టుకొచ్చారు. ఫోన్ చేస్తే నేను చెప్పాను తక్కువ తీసుకురమ్మనేసి. ఇంకా కొంచెమే మటన్ తీసుకొచ్చారన్నమాట. దానికోసం 2 ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మటన్ తక్కువ ఉంది కదా, మటన్లోకి ఆనియన్స్ తక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. నాకు స్టార్టింగ్ అస్సలు చాక్తో కట్ చేయడం వచ్చేది కాదండి. కత్తిపీటతోనే అలవాటు అనమాట. కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాక్ అలవాటు అయిపోయి ఇప్పుడు దాంతో కత్తిపీటతో కట్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. చాక్తో కట్ చేసుకుని పక్కనే అన్నీ గ్యాస్ పక్కనే కట్ చేసుకుంటూ ఓ పక్కన వంట అనేది ప్రిపేర్ చేసేస్తాను. ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అనేది కొత్తది తీసుకున్నానండి, ప్రెస్టేజ్ది. సో అది ఓపెన్ చేస్తున్నాను ఈరోజు మటన్ కర్రీ కోసం. శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. మటన్ తక్కువే కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలానే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. మటన్ కర్రీకి మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ తక్కువ వేసుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది, లేదంటే మనకు కొంచెం వెగుటుగా అనిపిస్తుంది అన్నమాట. ఇక మసాలా ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 వెల్లుల్లిపాయ రేకలు, అలానే 1 ఇంచ్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. మసాలా అనేది రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చేసుకునే మసాలా అయితే కర్రీకి బాగుంటుందన్నమాట. ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసాను. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను అన్నమాట. మటన్ 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని కొంచెం లెమన్ అలానే సాల్ట్ వేసి క్లీన్ చేసేసానండి, కొంచెం నీచు వాసన పోతుంది అనేసి. ఇప్పుడు శుభ్రంగా ఇందులోకి మనం ముందుగా మసాలా
ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ మసాలాను అయితే యాడ్ చేసేసుకోవడమే. తక్కువ ఉన్నా కూడా మనం మసాలా వేసేసరికి గ్రేవీ అనేది వచ్చేస్తుందండి. ఆనియన్ ఈ మసాలా పేస్ట్కే మనకి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది. ఆనియన్స్ తక్కువ అనుకుంటాం కానీ మసాలా వేసేసరికి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని క్యాప్ పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటేనే మనకి ఆ వాటర్ అంతా కూడా, మటన్లో ఉండే వాటర్ అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట. మటన్ కూడా చాలా స్మూత్గా కుక్ అయిపోతుంది. సో ఇలా క్యాప్ పెట్టి 5 మినిట్స్ ఉంచాను. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా మన వాటర్ అనేది ఎలా ఊరిందో పైకి. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం తగినంత పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను. కారం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కర్రీ నీచు వాసన లేకుండా ఉంటుంది. అలానే సాల్ట్ అనేది స్టార్టింగే వేయకూడదండి. మనం వాటర్ వేసే ముందు వేస్తే మనకి మటన్ స్మూత్గా ఉంటుంది. స్టార్టింగే వేసేస్తే మటన్ కొంచెం బిగిసిపోయినట్టు ఉంటుంది అనమాట. బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ కూడా ఎక్కువేం అవసరం లేదు, ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా కలిపి క్యాప్ పెట్టి విజిల్ అయితే పెట్టేశాను అనమాట. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిస్తే కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా మటన్ అనేది కుక్ అయిపోతుంది. ఇంకా విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టానండి. ఇది స్టార్టింగ్ కొత్తది కదా, కొంచెం క్యాప్ పెట్టేటప్పుడు టైట్గా పట్టేస్తుంది అనమాట. కొంచెం ప్రెస్ చేసి పెడితే అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా 3 విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత చూసారు కదా మటన్ రెడీ అయిపోయింది. ఇంకా వాటర్ అయితే ఉందన్నమాట ఇందులోకి. మనం వేసిన వాటర్ కూడా చాలా తక్కువ, అయినా వాటర్ ఊరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంట్లో ఏ కర్రీ చేసినా కొత్తిమీర మాత్రం కంపల్సరీ. మా హస్బెండ్కి కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి, చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో స్టోర్ ఉంటుందన్నమాట. ఇంకా కొత్తిమీర వేయకపోతే ఆ కర్రీ టేస్ట్ బాగోలేదని డిసైడ్ చేసేస్తారు. అంత ఇది కొత్తిమీర కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇది కూడా వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించాను. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలామంది ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఇష్టపడతారు. మటన్ మరీ దగ్గరికి అయిపోతే కూడా అంత ఇష్టపడరు అన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగుంటుందండి ఇలా కర్రీ. దగ్గర పడినా కావాలి అంటే ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవచ్చు. మా ఇంట్లో ఇలానే తినేస్తామన్నమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మ్యాంగోస్ తెచ్చారండి. అవి అస్సలు ఎవరు తినట్లేదు అనమాట, పిల్లలు కూడా తినట్లేదు. ఇంకా సర్లే దీన్ని మ్యాంగో జ్యూస్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా అందుకని కట్ చేసి చూస్తున్నాను. వర్షం పడిన తర్వాత మామిడి పళ్ళల్లో ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయి. మామిడి పండు తినాలి అంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారండి. అవి ఏంటంటే మన కంటికి కూడా కనిపించవు, వైట్ కలర్లో ఉండి నాకు భయం వేస్తుంది అనమాట. అందుకని చాలాసార్లు చూసుకుని కట్ చేసుకుంటానన్నమాట. డైరెక్ట్ పండు పలంగా తింటే మాత్రం కంపల్సరీ వర్షం పడిన తర్వాత పురుగులు ఉంటాయి. కట్ చేసుకుని 1కి 4 సార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి. నేను మామిడి పళ్ళన్నీ కూడా కొన్ని అయితే పాడైపోయినాయండి, కొన్నిటిలో కొంచెం పురుగులు ఉన్నాయి, అవి తీసేసాను. మిగతా పళ్ళని కట్ చేసుకుని వాటిలో ఉన్న గుజ్జు మొత్తం ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట మిక్సీ జార్లోకి. ఇలా వేసుకుని మనం ప్యూరీ చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నేను జ్యూస్ చేద్దాము అనేసి నేను తీసాను, కానీ పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ జ్యూస్ అయితే ఇప్పుడు తాగలేము అనేసి చెప్పేశారన్నమాట. ఇంకా సర్లే వాళ్ళు తాగను అంటున్నారు కదా, ప్యూరీ కింద చేసేసి స్టోర్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్లోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకుంటే మనం చక్కగా ప్యూరీ అయిపోతుంది. వాటర్ అసలు యాడ్ చేయకూడదండి, ఓన్లీ షుగర్, మ్యాంగో పల్పు ఈ 2 సరిపోతుంది. బాగా మిక్సీ పట్టుకుని మంచి స్మూతీ లాగా చేసేసుకోవాలి. చూసారు కదా, ముక్కలు లేకుండా చక్కగా ఇలా మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో వేసుకుని మీరు స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నచ్చినప్పుడల్లా ఒక్కొక్క కొంచెం జ్యూస్ తీసుకుని అందులో మిల్క్, ఐస్ క్యూబ్స్, ఇంకా ఏమన్నా బూస్ట్ లాంటిది యాడ్ చేసుకుని అప్పటికప్పుడు జ్యూస్ కింద ఇన్స్టెంట్గా తాగేయచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది. మ్యాంగోస్ బయట ఉంటే పాడైపోతాయి, ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత వంట అంతా అయిపోయింది కదండి, స్టవ్ అంతా కూడా జిడ్డుగా అయిపోయింది అనమాట. ప్రతిరోజు వంట అయిన వెంటనే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను కంపల్సరీ. ఫస్ట్ నార్మల్గా లిక్విడ్ పెట్టేసి తుడిచేసాను. సోమవారం ఈవినింగ్ అలానే గురువారం ఈవినింగ్ కూడా నేను డీప్ క్లీన్ అనేది చేస్తాను గ్యాస్ దగ్గర మొత్తం అంతా కూడా. కానీ నార్మల్ లిక్విడ్ క్లీన్ పైనే చక్కగా ఇలా క్లీన్
చేసుకుంటానండి వైపర్తో. ఇలా చేసుకోవడం వల్ల కిచెన్లోకి రాగానే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే కిచెన్లో ఉన్న గిన్నెలు, గ్యాస్ స్టవ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నట్లయితే చక్కగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం బద్దకించానా మళ్ళీ ఇక్కడికి అస్సలు రాలేనండి. అందుకని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈ పని అయితే కంప్లీట్ చేసేస్తాను. ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఆయన వెంటనే ఇంకా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకోవాలి. స్టవ్ నీట్గా ఉంటేనే వంట చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. స్టవ్ జిడ్డుగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా అస్సలు చేయబుద్ధి అయ్యేదండి. ఇంకా ఈవినింగ్ కూడా నైట్ టైం నేను మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని గిన్నెలు ఏవి కూడా నైట్ ఉంచుకోనండి. మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి ఫ్రెష్గా అనిపిస్తే మనకి వంట చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా స్టాండ్స్ అన్నీ కూడా కడిగేసి నేను చక్కగా ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత నేను స్టవ్ మీద ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. చిన్నగా, పెద్ద హడావిడిగా ఏం కాదండి, చిన్నది ఒక ముగ్గు అయితే వేసేసుకుంటాను అనమాట. స్టార్టింగ్లో పెద్దగా ఇలా ముగ్గు అయితే పెట్టేదాన్ని కాదు. తర్వాత ఇంకా ఇలా చిన్నగా ఒక చిన్న ముగ్గు పెట్టేసుకుని అలా పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుంది అనేసి ఇలా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇంకా కిచెన్లో చాలా గిన్నెలు ఉన్నాయి. ఈ చుట్టూ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు అయితే చాలా ఉండిపోయినాయి అన్నమాట. పిల్లలు టిఫిన్ చేసినవి అయ్యని ఇంకా అవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదివరకు గిన్నెలో బయట పెట్టుకుని క్లీన్ చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు సింక్ దగ్గరే ఒక 5 మినిట్స్ నుంచుని క్లీన్ చేసేసుకుంటే అయిపోద్ది కదా అనేసి ఇక్కడే కడిగేస్తున్నాను అన్నమాట. ఈ గిన్నెలు కడగడం అనేది పెద్ద చిరాకైన పని అండి. నాకు అస్సలు ఇష్టం ఉండదు గిన్నెలు కడగడం. ఒకటి బట్టలండి, ఎన్నిసార్లు డైలీ బట్టలు ఉతకాలి, మడత పెట్టాలి, అది పెద్ద టాస్క్ అనమాట. మళ్ళీ అవి ఈవినింగ్ అయ్యేసరికి కబోర్డ్లోకి వెళ్ళిపోవాలి. చైర్స్లో బట్టలు ఉంటే చాలా కంపరంగా ఉంటుందన్నమాట ఇంట్లో ఎక్కడ చూసినా. కాబట్టి బట్టలు అయితే డైలీ సర్దేస్తాను. అలానే ఇంకా ఈ గిన్నెలు కడిగి పక్కన పెట్టుకుంటే ఇంకా లంచ్ వరకు పని ఏమనిపించదు అనమాట. ఏమైనా చేయాలంటే చిన్న ఇల్లు క్లీన్ చేసుకోవడం తప్ప పెద్ద వర్క్ ఏమి ఉండదు. చక్కగా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవడమే. హౌస్ వైఫ్ అంటే పని ఏముంటుంది అనుకుంటారు, కానీ ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్కి ఉండే జాబ్ ప్రెషర్ వాళ్ళకు ఉంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఇంట్లో పని ఎక్కువగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పిల్లల కోసం, ఇంటి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే టైం కూడా చాలా తక్కువ తీసుకుంటారన్నమాట. నేను గిన్నెలన్నీ కడిగి ఇంకా టబ్లోంచి వాటర్ కారుతూ ఉంటుందన్నమాట. బయట గ్రిల్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకా పెట్టేసి ఈ సింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. స్టవ్ అయితే అయిపోయింది కదా, ఇంకా ఈ సింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే చక్కగా పని అంతా అయిపోయినట్టే. ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు కాసేపు ఫోన్లో రీల్స్ చూడడమో, లేదంటే ఇంకేదన్నా చేయాలి అనుకుంటే వీడియో ఎడిట్ చేసుకోవడం కానీ, వీడియో ఏమన్నా రికార్డ్ చేయాలి అన్నా కొంచెం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఆ పనిలో ఉంటాను. ఇంకా ఇదంతా అయిపోయింది కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట పని అంతా. ఇంకా ముందు రోజైతే వర్షం బీభత్సంగా పడిందండి. దాంతో ఈ బట్టలు సరిగ్గా ఆరలేదనమాట. కొంచెం తడి పొడిగా ఉంటే తీగల మీద అయితే వేశాను. ఇంకా ఈ పని అంతా అయ్యేసరికి బట్టలు కూడా చక్కగా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ మా హస్బెండ్ బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట వీటిలో. ఆ పిల్లలవి నావి వేసుకున్న తర్వాత ఇనివి సపరేట్గా వేస్తానండి. సో బట్టలన్నీ మడత పెట్టయితే పెట్టేశాను అనమాట ఒక పక్క. నేను ఐరన్కి వేసేవేవి కూడా వార్డ్రోబ్లో పెట్టినండి. ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేస్తాను, ఐరన్కి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా కబోర్డ్లో అయితే పెట్టేసుకుని సర్దేస్తాను. ఐరన్ బట్టలు మళ్ళీ కబోర్డ్లోంచి తీసి బ్యాగ్లో పెట్టే ఇచ్చే కన్నా ముందే బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఐరన్కి ఇచ్చేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ముగిస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను